నేర్చుకుందాం. అంటే ఏ టైం ఫ్రేమ్ బెస్ట్, మనము రెంకో చార్ట్స్ని యూజ్ చేయాలంటే ఏ టైం ఫ్రేమ్ని యూజ్ చేయాలి, అండ్ మన సెటప్ బట్టి ఎలా టైం ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి, ఎట్లా చేంజెస్ చేయాలి అనేది ప్రాక్టికల్గా అయితే చూసుకుందాం ట్రేడర్స్. సరేనా? యాక్చువల్లీ ట్రేడర్స్ ఈ క్లాస్ అనేది మనం ఆల్రెడీ అంటే నేను రికార్డ్ చేసి అప్లోడ్ కూడా చేసిన. సో ఇది ఏంటంటే కొంచెం నేను అప్డేట్ చేస్తున్నాను అన్నట్టు దీంట్లో. ఓకేనా? యాక్చువల్లీ మనం లాస్ట్ క్లాస్లో ఏంటంటే అంటే ఓల్డ్ క్లాస్లో నేను టైం ఫ్రేమ్లో ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్ పెట్టుకోమని చెప్పినుండే. సో కొంచెం 1 minute టైం ఫ్రేమ్లో పెట్టుకుంటే ఏంటంటే చిన్నగా కొంచెం అర్థం అవుతలేదు అన్నట్టు చాలా మందికి. సో అందుకోసం ఇది కొంచెం అడ్వాన్స్ లెవెల్ అయితే చేస్తున్నా. అంటే నేను 1 minute యూజ్ చేసి నాకు ఇంకొక మంచి టైం ఫ్రేమ్ గురించి అయితే అర్థమైంది. అందుకోసం ఈ క్లాస్ అనేది అప్డేట్ చేస్తున్నా ట్రేడర్స్. సరేనా? మీరు ఆల్రెడీ ఆ క్లాస్ చూసి ఉంటే ఈ క్లాస్ని మళ్ళీ చూడండి. ఇది అప్డేటెడ్ క్లాస్ అన్నమాట ట్రేడర్స్. సరేనా? ఓకే, ఎనీవేస్ మనం రెంకోని యూజ్ చేయాలంటే నేను మీకు ఆల్రెడీ మీరు ఓల్డ్ క్లాస్లో చూసినట్టయితే మీకు 1 minute టైం ఫ్రేమ్ పెట్టుకోండి అని దాంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఉండే. సో 1 minute టైం ఫ్రేమ్ని పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ చూసుకోండి ట్రెడిషనల్ ఎంత పెట్టుకున్నా 5 పెట్టుకున్నా. సో ఒక్కొక్క బ్రిక్ సైజ్ అనేది 5 ట్రేడర్స్. సో చూసుకోండి ఇక్కడ నుంచి మనకి ప్రైస్ అనేది డ్రాప్ అయిపోయింది, దాని తర్వాత కొంచెం అప్ అయిపోయింది, దాని తర్వాత మళ్ళీ డ్రాప్ అయింది. దాని తర్వాత చూసుకోండి ఇక్కడ మొత్తము ఈ విధంగా కన్సాలిడేట్ లాగైతే అనిపిస్తుంది అన్నట్టు. అంటే ఇది కొంచెం ఏంటంటే ఇరిటేషన్ లాగా ఉంది. అంటే కొంచెం కచ్చరా గ్రీన్ వచ్చేసింది, రెడ్ వచ్చేసింది, ఇట్లా కొంచెము మొత్తం డిఫరెంట్గా అయితే ఉంది 1 minute టైం ఫ్రేమ్లో యూజ్ చేస్తే. అదే చూసుకోండి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 30 minutes పెట్టుకున్నాను అనుకోండి. ఇప్పుడు చూసుకోండి చాలా క్లారిటీ వచ్చేసింది అన్నట్టు. 30 minutes పెట్టుకుంటే చాలా క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక్కడ మనకు అలాంటి కచరా అనేది కనిపిస్తలేదు ఎక్కువ. అర్థమవుతుంది కదా ట్రేడర్స్? సో ఇప్పుడు నేను మీకు ఒకటే చెప్తా, మీకు ఒక డౌట్ వస్తుంది. సో బ్రో ఇప్పుడు మేము 1 minute యూజ్ చేయాలా 30 minutes యూజ్ చేయాలని మీకు డౌట్ వస్తుంది. మనము మన టైం ఫ్రేమ్ అనేది ఎట్లా డిసైడ్ అవ్వాలి అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మీరు 1 minute కూడా యూజ్ చేయొద్దు 30 minutes కూడా యూజ్ చేయొద్దు. మనం ఏ టైం ఫ్రేమ్ని యూజ్ చేయాలి అంటే ట్రేడర్స్ సింపుల్. ఈ సెటప్ అనేది నాకు అంటే 1 minute యూజ్ చేస్తూ అర్థమైంది, అందుకోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అన్నట్టు. సరేనా? ఓకే, ఎనీవేస్ సో మనము ఏ టైం ఫ్రేమ్ని యూజ్ చేయాలి బ్రదర్ అంటే ఎగ్జాంపుల్ కోసం మీ రిస్క్ అనేది ఎంత అనేది మీరు డిసైడ్ అవ్వాలి. ఓకేనా? అంటే మీ రిస్క్ ఎంత. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ బై పైన క్లిక్ చేసుకుని ఒక 100 shares తీసుకుంటున్నా అనుకోండి. 100 shares అంటే 100 shares తీసుకుంటున్నా ఎగ్జాంపుల్ కోసం 100 shares. ఓకేనా? నా రిస్క్ వచ్చేసి ఒక 1000 rupees రిస్క్ అనుకుంటా ట్రేడర్స్ నేను. ఓకేనా? 1000 rupees రిస్క్ అంటే 100 into 1000 divided by 100 చేస్తే మన బ్రిక్ సైజ్ అనేది వచ్చేస్తుంది. మీకు తెలిసింది కదా, మన బ్రిక్ సైజ్ క్లాస్లో ఆల్రెడీ మనము నేర్చుకున్నాం. 1000 divided by 100 చేస్తే మనకి ఎంత వస్తుంది? 10 వస్తుంది. మన బ్రిక్ సైజ్ అనేది 10 వచ్చేస్తుంది. అంటే నా రిస్క్ వచ్చేసి 10 అన్నట్టు, 10 బ్రిక్ సైజ్ అన్నట్టు. అంతే కదా, సింపుల్. సో ఇప్పుడు మనం టైం ఫ్రేమ్ ఎట్లా పెట్టుకోవాలి ట్రేడర్స్ అంటే సింపుల్. ఇక్కడ మనము ఈ 3 dots అయితే కనిపిస్తున్నాయా, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేసుకొని మనం చేంజ్ చేసుకోవచ్చు. మీకు తెలిసింది కదా, ఇక్కడ నుంచి మనం చేంజ్ చేసుకోవచ్చు. మీ బ్రిక్ సైజ్ ఎంత అనేది దీనిపైన క్లిక్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా రిస్క్ వచ్చేసి ఎంత? 10 అన్నట్టు, 10 బ్రిక్ సైజ్ 10 అన్నట్టు గైస్. ఓకేనా? సో ఇప్పుడు నేను టైం ఫ్రేమ్ ఎట్లా డిసైడ్ అవ్వాలంటే సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి, ఇక్కడ ATR పైన క్లిక్ చేసుకోండి. ట్రెడిషనల్ నుండి తీసేసి ATR పెట్టుకోండి. ATR పెట్టుకుంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇక్కడ ATR వాల్యూ ఎంత వచ్చేసింది? 2.1 వచ్చింది. సో నా బ్రిక్ సైజ్ ఎంత, నా రిస్క్ ఎంత? 10 అన్నట్టు. సో మనం ఏం చేయాలంటే ఈ టైం ఫ్రేమ్ని కొంచెం పెంచుతా, 2 పైన పెట్టుకుంటా. 2 పెడితే ఎంత వచ్చింది? 4 వచ్చింది. ఇది కూడా కాదు, నాకు 10 వచ్చే వరకు నేను టైం ఫ్రేమ్ సెట్ చేసుకుంటా. ఎగ్జాంపుల్ 4 పెట్టుకుంటా, 4 పెట్టుకున్నా అంతే వచ్చింది. మళ్ళీ 5 పెట్టుకున్నా, 7 వచ్చింది దగ్గర. ఇప్పుడు 10 పెట్టుకుంటా, దగ్గర చూసుకోండి 10 దగ్గరికి అయితే వచ్చేసింది. ఒకసారి 15 పెట్టుకొని చూసాం, 15 పెట్టుకుంటే ఎక్కువ అయిపోతుంది. సరేనా? సో సింపుల్గా ఏం చేస్తా, 10 పెట్టుకుంటా. అంటే దగ్గర మనం ఎంతైతే రిస్క్ ఉంటుందో దాని దగ్గర అయితే పెట్టుకోవాలన్నట్టు. 10 అనేది మన టైం ఫ్రేమ్ అని అర్థమైపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ ATR వాల్యూని చేంజ్ చేసేస్తా. లైక్ మళ్ళీ 3 dots పైన క్లిక్ చేసుకొని సెట్టింగ్స్లోకి పోతా. దాని తర్వాత ATRని చేంజ్ చేసి ట్రెడిషనల్ పెట్టుకుంటా. ఓకేనా? ట్రెడిషనల్లో ఇప్పుడు సెట్టింగ్స్లోకి పోతా, మళ్ళీ ఇక్కడ 10 పెట్టుకుంటా. నా బ్రిక్ సైజ్ ఎంత? 10 కాబట్టి 10 పెట్టుకున్నా. 10 పైన ఓకే క్లిక్ చేసేస్తా. చూసుకోండి ఇప్పుడు నా బ్రిక్ సైజ్ వచ్చేసి 10. దాన్ని బట్టి ఇక్కడ 9 టైం ఫ్రేమ్ కూడా వచ్చేసింది అన్నట్టు. దాన్ని బట్టి టైం ఫ్రేమ్ కూడా ఒక కరెక్ట్ టైం ఫ్రేమ్ అనేది వచ్చేసింది. అర్థమవుతుంది కదా? సో ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు ఈ ట్రేడ్ తీసుకుంటే చాలా మంచి స్మూత్ ర్యాలీ వచ్చేస్తుంది. నాకు 1:3 1:5 ఈజీగా నాకు టార్గెట్ హిట్ అవుతుంది. అర్థమవుతుంది కదా ట్రేడర్స్? ఈ విధంగా మనము మన రిస్క్ బట్టి మన బ్రిక్ సైజ్ బట్టి మనం టైం ఫ్రేమ్ అనేది డిసైడ్ అవుతాం. అదే మనము లాస్ట్ క్లాస్లో అంటే ఇంతకుముందు ఓల్డ్ దాంట్లో ఏంటంటే 1 minute పెట్టుకొని చెప్పిన కదా మీకు. ఇప్పుడు చూపిస్తాం మీకు 1 minute పెట్టుకుంటే ఏమవుతుందంటే
1 మినిట్ పెట్టుకున్నా. చూసుకోండి మొత్తం చాలా ఈ విధంగా ఇట్లా కచరా, కచరా, కచరా అంటే కచరా అంటే ఏందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్రేడర్స్ ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఒక ₹10 డ్రాప్ అయినా, అప్ అయినా ఒక బ్రిక్ ఫార్మ్ అయితది. మనకు తెలుసు కదా! మనం ఎంతైతే రిస్క్ పెట్టుకుంటామో దాన్ని బట్టి మనకు బ్రిక్ ఫార్మ్ అయితది. ఇది మనకు ఒక 1 మినిట్ లోపు ఇది ఫార్మ్ అయిపోయిందనుకోండి మనకు ఒక బ్రిక్ అనేది ఫార్మ్ అయిపోతది. అంటే 1 మినిట్ దాకా ఇది సస్టైన్ అయిపోయిందనుకోండి ఈ పూర్తిగా మనకు బ్రిక్ అనేది ఫార్మ్ అయిపోతది. సో 1 మినిట్ పెట్టుకుంటే ఏమైతుందంటే ఈ విధంగా కొంచెం కచరా కచరాగా అయితే అనిపిస్తుంది అన్నట్టు. చూసుకోండి ఈడికెళ్ళి మళ్ళీ డ్రాప్ అయింది, అప్ అయింది, డ్రాప్ అయింది. ఈ విధంగా కొంచెం కచరా లాగా ఉంది. అదే మనం మన మన బ్రిక్ సైజ్ బట్టి మనం టైమ్ ఫ్రేమ్ కరెక్ట్ పెట్టుకుంటే ఇక్కడ చూసుకోండి అంతా మనకు చాలా కొంచెం నీట్‌గా అనిపిస్తది అన్నట్టు. అర్థమైతుందా ట్రేడర్స్? సో ఈ విధంగా అయితే మనము మన బ్రిక్ సైజ్ అనేది డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తా ఎగ్జాంపుల్ కోసం. ఇప్పుడు నా బ్రిక్ సైజ్ వచ్చేసి నేను 20 పెట్టుకుంటున్నా అనుకోండి. ఎగ్జాంపుల్ కోసం నా రిస్క్ వచ్చేసి నేను 100 షేర్స్ తీసుకుంటున్నా అంటే నా 2000 రిస్క్ అనుకుంటా నేను. 2000 రిస్క్ అంటే ఇప్పుడు 2000 డివైడెడ్ బై 100 చేస్తే మనకు 20 వచ్చేస్తది బ్రిక్ సైజ్. అంతే కదా సింపుల్. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను ఇక్కడ నా 20 బ్రిక్ సైజ్ కాబట్టి నేను దీంట్లో డిసైడ్ అవుతాను. నా టైం ఫ్రేమ్ ఎట్లా పెట్టుకుంటున్నాను చూసుకోండి. మళ్ళీ మీకు చూపిస్తా. సెట్టింగ్స్‌లోకి పోతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏటీఆర్ పెట్టుకుందాం మనం. ఏటీఆర్ పెట్టుకుందాం. దాని తర్వాత ఇక్కడ 20 వచ్చే వరకు మన టైం ఫ్రేమ్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు 15 పెట్టుకుంటా. 14 వచ్చేసింది. నా బ్రిక్ సైజ్ ఎంత కావాలి? 20 కావాలి. సో కాబట్టి ఇప్పుడు 30 పెట్టుకుంటా. దగ్గర దగ్గర 25 వచ్చేసింది. అదే నేను 15 పెట్టుకుంటే 14 వస్తుంది. 30 పెట్టుకుంటే 25 వస్తుంది. సో మధ్యలో మనకు 30 మినిట్స్ గానీ 20 మినిట్ టైం ఫ్రేమ్ లేదు కాబట్టి మనం 30 మినిట్ టైం ఫ్రేమ్ అయితే యూజ్ చేస్తాం. ఏం కాదు. అంటే కొంచెం బ్రిక్ సైజ్ ఇక్కడ ఎక్కువ చూపించినా ఏం కాదు. ఎందుకంటే మనం ట్రెడిషనల్ ఎట్లయినా చేంజ్ చేస్తాం కాబట్టి సింపుల్ ఇప్పుడు ఏం చేస్తా ఏటీఆర్ నుంచి తీసేసి మనం ట్రెడిషనల్ అయితే పెట్టుకుంటాం. సింపుల్. ఇప్పుడు 8కి వచ్చేసా ట్రెడిషనల్ పైన క్లిక్ చేసుకుంటా. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తా నా బ్రిక్ సైజ్ వచ్చేసి 10 పెట్టేసుకుంటా. 20 ఇక్కడ వచ్చేస్తుంది. అంటే నా బ్రిక్ సైజ్ బట్టి నా రిస్క్ బట్టి నాకు ఒక మంచి టైం ఫ్రేమ్ అనేది దొరికింది అన్నట్టు ఇక్కడ. ఈ విధంగా అయితే మనం టైం ఫ్రేమ్ అనేది సెట్ చేస్తాం ట్రేడర్స్. ఇప్పుడు మీకు ఇది ఒక్కొక్క బ్రిక్ వచ్చేసి 20 రూపీస్ బ్రిక్ అన్నట్టు. ఒక్కొక్క బ్రిక్ వచ్చేసి 20 రూపీస్ బ్రిక్. సో మనం రిస్క్ మేనేజ్మెంట్లో నేర్చుకున్నాం ఆల్రెడీ. మనం ఎన్ని బ్రిక్స్ తీసుకోవాలి, ఒక 3 లేదా 4 బ్రిక్స్ తీసుకుంటే బెటర్ అని చెప్పిన కదా. సో మనం ఏం చేయాలంటే సింపుల్ ఈ బ్రిక్స్లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఒక బ్రిక్ కాకుండా ఒక 4 బ్రిక్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను. సింపుల్ ఏం చేస్తా దీనిపైన క్లిక్ చేసేస్తా. సెట్టింగ్స్లోకి పోతా. ట్రెడిషనల్ వచ్చేసి ఎంత 5 అంటే ఒక 4 బ్రిక్స్ నేను స్టాప్ లాస్ పెట్టుకున్నాను అనుకోండి. 4 5 20 కాబట్టి 5 బ్రిక్ సైజ్ పెట్టుకుంటా. ఓకే పైన క్లిక్ చేసుకుంటా. చూసుకోండి ఇప్పుడు ఒక్కొక్క బ్రిక్ వచ్చేసి నాకు 5 రూపీస్ బ్రిక్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం ఈ ట్రేడ్ తీసుకుంటే నా స్టాప్ లాస్ అనేది ఇక్కడైతే ఉంటుంది అన్నట్టు. దాని తర్వాత నేను ఈజీగా చాలా స్మూత్ ర్యాలీ అనేది బుక్ చేసేస్తాను. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా అయితే మనం టైం ఫ్రేమ్ అయితే సెట్ చేసుకుంటాం ట్రేడర్స్. ఓకేనా. ఇది మనం ఇండియన్ మార్కెట్లో ఈ మస్ట్ స్టాక్లో అయితే చూపించిన. ఇదే విధంగా మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కూడా చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీకు క్రిప్టోలో కూడా చూపిస్తారు. ఇంకో చార్ట్స్లో కూడా సేమ్ చేసి చూపిస్తా. అది కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. అండ్ మనం నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి అనేది చూపిస్తాం మీకు. ఎంట్రీ తీసుకోవడానికి కూడా మనం ఆల్రెడీ రికార్డ్ చేసినాం. బట్ ఇంకో కొంచెం ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ లాగైతే మీకు ఇవి క్లాస్ అనేది వస్తుంది అన్నట్టు మీకు నెక్స్ట్ క్లాస్. సో ఎనీవేస్ నెక్స్ట్ క్లాస్లో అది చూసుకుంటాం మనం ఎంట్రీ ఎగ్జిట్ గురించి. సో ఇప్పుడు మనం బ్రిక్ సైజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఇండియన్ మార్కెట్లో అయితే అర్థమైపోయింది మనకి బ్రిక్ సైజ్ అనేది ఎట్లా డిసైడ్ అవ్వాలి. అదేవిధంగా ఇప్పుడు క్రిప్టోలో కూడా చూసుకుందాం. చూసుకోండి ఇక్కడ రెంకో చార్ట్స్ ఇక్కడ కూడా ఓపెన్ చేసుకున్నాను నేను. ఫాట్ కాయిన్ అయితే ఓపెన్ చేసుకున్నా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ గో చార్టింగ్లో అయితే ఓపెన్ చేసుకున్నాను ట్రేడర్స్. సో దీంట్లో కూడా మనం బ్రిక్ సైజ్ అనేది ఎట్లా డిసైడ్ అవ్వాలి, మనం టైం ఫ్రేమ్ అనేది ఎట్లా డిసైడ్ అవ్వాలో చూసుకుందాం. టైం ఫ్రేమ్ ఏ టైం ఫ్రేమ్ బెస్ట్ చూసుకుందాం. ఇప్పుడు ట్రేడర్స్ ఎగ్జాంపుల్ కోసం నా రిస్క్ వచ్చేసి ఒక 100 పాయింట్స్ అనుకోండి ట్రేడర్స్. ఇక్కడ మొత్తం పాయింట్స్ ఉంటుంది కాబట్టి మీకు అర్థమైపోతుంది. ఇక్కడ పాయింట్స్ ఉంటుంది కాబట్టి 100 పాయింట్స్ నా స్టాప్ లాస్ వచ్చేసి 100 పాయింట్స్ అనుకుంటున్నాను నేను. ఓకేనా. 100 పాయింట్స్ సింపుల్గా నేను ఏం చేస్తా ఇక్కడ ఇది కనిపిస్తుందా దీనిపైన క్లిక్ చేసుకొని ఎడిట్లోకి పోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏటీఆర్ పెట్టుకుంటా. అంటే 100 ఏ టైం ఫ్రేమ్ పైన 100 వస్తుందో చూస్తా. అప్లై పైన క్లిక్ చేస్తా. సో చూసుకోవచ్చు ఇక్కడ 30 మినిట్స్ పెట్టుకున్నా. ఇక్కడ కనిపిస్తుందా 30 మినిట్స్ పెట్టుకుంటే ఇక్కడ చూసుకోండి బ్లాక్ సైజ్ అని వస్తుందా. ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేస్తే ఈ విధంగా పోతుంది. మళ్ళీ ఒకసారి దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ఇవి వచ్చేసాయి అన్న డీటెయిల్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బ్లాక్ సైజ్ వచ్చేసి 30 మినిట్స్ పెట్టుకుంటే ఎంత వస్తుంది 0.0188 వస్తుంది. బట్ నాకు ఎంత కావాలి 100 కావాలి. 0.0100 100 కావాలి అన్నట్టు. సో నేను ఏం చేస్తా ఈ టైం ఫ్రేమ్ని తగ్గించేస్తా. 15 పెట్టుకుంటా. చూసుకోండి 116 వచ్చేసింది. 100 కావాలి 10 పెట్టుకుంటా. అంటే 92 వస్తుంది. దగ్గర 92 లేదా 16 వస్తుంది కాబట్టి నేను ఏం చేస్తా 15 మినిట్ని పెట్టుకుంటా. అంటే కొంచెం పెద్ద టైం ఫ్రేమ్ పెట్టుకుంటేనే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది మనకు.
ఓకేనా. సో చూసుకోండి 18 వచ్చేసింది. ఏటీఆర్ చేంజ్ అవుతూ ఉంటుంది తెలుసు కదా మీకు. 18 వచ్చేసింది. సో సింపుల్గా ఏం చేస్తాను నేను, నా 15 మినిట్ టైం ఫ్రేమ్లో 18 వస్తుంది, అంటే దగ్గర దగ్గరగా 100 దగ్గరికి అయితే వస్తుంది. సింపుల్ ఇప్పుడు ఏం చేస్తే ఏటీఆర్ మీద చేసి ట్రెడిషనల్ పెట్టేస్తాను. లైక్ దీనిపైన క్లిక్ చేస్తా, సెట్టింగ్స్లోకి పోతా. దాని తర్వాత ఫిక్స్డ్, దీంట్లో ఫిక్స్డ్ ఉంటుంది తెలిసిందే కదా మీకు. ఫిక్స్ పైన క్లిక్ చేసుకుంటా. సో ఇక్కడ 100 పెట్టేస్తాం. 100 అప్లై క్లిక్ చేసేస్తే చూసుకోండి ఇప్పుడు ఒక్కొక్క బ్రిక్ వచ్చేసి 100 బ్రిక్ అనేది వచ్చేసింది. అండ్ మనకు ఒక కరెక్ట్ టైం ఫ్రేమ్ కూడా దొరికింది అన్నట్టు. సో నేను ఓల్డ్ వీడియోలో ఏంటంటే 1 మినిటే పెట్టుకోమని చెప్పిన. 1 మినిట్ పెట్టుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు మళ్ళీ పెట్టుకొని చూపిస్తా. 1 మినిట్ పెట్టుకుంటే చూసుకోండి ఈ విధంగా మొత్తము కొంచెము కచ్చకచ్చగా ఇవి వస్తున్నట్టు అర్థమవుతుంది కదా, అంతా మంచిగా అనిపిస్తలేదు. అందుకోసం ఈ విధంగా అయితే నేను ఇది చేస్తూ నాకు అర్థమైంది కాబట్టి అప్డేట్ చేస్తున్నాను అన్నట్టు ట్రేడర్స్. అర్థమవుతుంది కదా. ఇప్పుడు చూసుకోండి ఎంత స్మూత్గా కనిపిస్తుంది ట్రేడర్స్ ఇక్కడ, అర్థమైందా. సో ఎగ్జాంపుల్ కోసం ఇగో ఈడ ఎంట్రీ తీసుకుంటే చూసుకోండి ఎంత మంచిగా వస్తుంది. నేను ఈడ ఎంట్రీ తీసుకొని వెయిట్ చేసేస్తే చూసుకోండి ఈజీగా చాలా అంటే చాలా గట్టి ప్రాఫిట్ వస్తుంది నాకు. ఈ విధంగా అయితే ఉంటుంది ట్రేడర్స్. ఇప్పుడు మనం 100 పెట్టుకున్నాం కాబట్టి ఒక్క బ్రిక్ వచ్చేసి ఇక్కడ 100 రూపీస్, 100 పాయింట్స్ బ్రిక్ అన్నట్టు. ఇప్పుడు నా స్టాప్ లాస్ ఒకటి బ్రిక్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మీరు 4 బ్రిక్స్ స్టాప్ లాస్ పెట్టుకోవాలనుకుంటున్నారు అనుకోండి, 100 డివైడెడ్ బై 4 చేస్తే 25 వచ్చేస్తుంది. మీరు 5 బ్రిక్స్ పెట్టుకోవాలంటే 20. అదేవిధంగా ఒక 10 బ్రిక్స్ పెట్టాలంటే ఎంత, 100 డివైడెడ్ బై 10 చేస్తే 10 వచ్చేస్తుంది మన బ్రిక్ సైజు. సో మీరు ఎన్ని బ్రిక్స్ మీరు స్టాప్ లాస్ తీసుకోవాలనుకుంటున్నారో మీ పైన డిపెండ్ ఉంటుంది. మీరు ఎన్ని బ్రిక్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే అంత బెటర్ అన్నట్టు ట్రేడర్స్. ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నేను ఒక 4 బ్రిక్స్ ఒక 5 బ్రిక్స్ పెట్టుకోవాలనుకుంటున్నా స్టాప్ లాస్లో. సో ఏం చేస్తాను నేను, ఇదే టైం ఫ్రేమ్ అయితే ఇదే పెడతా. 100 మనకి ఏది వస్తుందో అదే టైం ఫ్రేమ్ పెట్టాలి. జస్ట్ మనము ఏంది మన బ్రిక్ సైజ్ చేంజ్ చేసుకోవాలన్నట్టు. ఇక్కడ 100 పెట్టి నుండేనా, ఇక్కడ ఏం చేస్తా జస్ట్ 20 పెట్టుకుంటాను. 20 పెట్టేసుకున్నాను, ఓకేనా. 20 పెట్టుకుంటే ఇప్పుడు ఒక్కొక్క బ్రిక్ వచ్చేసి మనకు 20 పాయింట్స్ బ్రిక్ అనేది వచ్చేసారు ట్రేడర్స్. అర్థమవుతుంది కదా. సో నా స్టాప్ లాస్ ఏడు ఉంటుంది, ఒక 4 బ్రిక్స్ దగ్గర నా స్టాప్ లాస్ ఉంటుంది. మనం నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలనేది నేర్చుకుందాం. సో ఆ క్లాస్ కూడా నేను ఆల్రెడీ రికార్డ్ చేసిన, మీకు మళ్ళీ ఇప్పుడు కొంచెం అప్డేటెడ్ వర్షన్లో ఆ క్లాస్ వస్తుంది. ఆ క్లాస్ని కూడా చూడండి, నెక్స్ట్ క్లాస్ని. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా ట్రేడర్స్ మనం టైం ఫ్రేమ్ని అయితే డిసైడ్ అవ్వచ్చు ట్రేడర్స్. ఐ హోప్ మీకు ఈ క్లాస్లో అర్థమైపోయింది అని అనుకుంటున్నా టైం ఫ్రేమ్ ఎట్లా సెట్ చేసుకోవాలో. సో ఒకవేళ అర్థం కాకపోతే ప్లీజ్ మళ్ళీ చూడండి, జాగ్రత్తగా చూడండి. మీ దగ్గర ఉంటే ఈ క్లాసెస్ అనేవి ఎక్కడ పోవో. ఓకేనా ట్రేడర్స్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనము ఎంట్రీ ఎక్కడ